హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా లంచ్ కర్రీ వచ్చి పొటాటో విత్ చికెన్. ఎలా చేయాలో చూద్దాం రండి. వచ్చారా మరి? ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేయాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ అండ్ మిర్చి వేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఆనియన్ అండ్ మిర్చి మగ్గిన తర్వాత పొటాటో కూడా వేసుకొని మరి కొంచెం సేపు మగ్గనివ్వాలి. పొటాటో కూడా ఉడికిన తర్వాత కొంచెం సేపు మగ్గిన తర్వాత చికెన్ వేసి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బాయిల్ అయ్యేంత వరకు మనం ఉడికించాలి. ఇప్పుడు చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బాయిల్ అయినాయి కదా. తర్వాత మనం ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మరి కొంచెం సేపు మగ్గనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కలకు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించాలి. కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి ముక్కకి పట్టేంత వరకు ఉడికేంత వరకు మనం ఉడికించాలి. తర్వాత లైట్గా వాటర్ పోసుకొని ముక్క ఉడికేంత వరకు ఉడికించాలి. కొంచెం నీరు మగ్గిన తర్వాత టమాటో కూడా వేసుకొని టమాటాని కూడా కొంచెం మగ్గనివ్వాలి. టమాటా పూర్తిగా మగ్గిన తర్వాత గరం మసాలా, కొత్తిమీర వేసుకొని కొంచెం సేపు మగ్గనిస్తే కూర రెడీ. దించే ముందు కొంచెం నిమ్మరసం యాడ్ చేసి దించేస్తే సరిపోతుంది. మరి మీకు నచ్చిందా? అయితే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ కామెంట్. ఓకేనా మరి? ఎలా ఉందో టేస్ట్ చేసి కూడా కామెంట్ చేయండి. ఓకే బాయ్ మరి.